వెళ్లగక్కుతున్నారు వైసీపీ నేతలు. కక్షతో టీడీపీ నేతలపై కార్యకర్తలను ఉసుగొల్పి దాడులు చేయిస్తున్నారు. అర్ధరాత్రి అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం బోయపల్లిలో టీడీపీ వాహనాలపై దాడి చేశారు. ఈ దాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడి జరిగిన సమయంలో కారులో రాయచోటి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కుమారుడు నిశ్చల్ నాగిరెడ్డి ఉన్నారు. ఈ వైసీపీ దాడిలో వాహనాలు ధ్వంసమయ్యాయి. మాధవరం గ్రామంలో టీడీపీ నేత డిన్నర్ కు వెళ్తుండగా ఈ దాడి జరిగింది. విషయం తెలుసుకున్న రాంప్రసాద్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై బాధితులతో కలిసి వెళ్లి రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు రాంప్రసాద్ రెడ్డి. 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేయాలని ఆయన పోలీసులను కోరారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రైట్, ఏపీలో అధికారం కోల్పోవడంతో వైసీపీ నేతలు అక్కసకు వెళ్లగక్కుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. కక్షతో టీడీపీ నేతలపై కార్యకర్తలను ఉసిగొల్పి దాడులు చేయిస్తున్నారు. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఏంటి అప్డేట్స్? శంకరి, ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం వైసీపీకి కోల్పోవడంతో స్థానాలన్నీ కూడా దీంతో అక్కసు పట్టలేక టీడీపీ నేతలపైన టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే అన్నమయ్య జిల్లా రాయచోటి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన రాంగోపాల్ ఇతనికి వచ్చి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తన వర్గీయుల పైన అర్ధరాత్రి టైంలో దాడి జరగడం జరిగింది. వాహనాలు ధ్వంసం చేయడం జరిగింది. ఒక మాధవరంలో ఒక టీడీపీకి చెందిన నాయకుడు డిన్నర్ ఇస్తుండగా రాంప్రసాద్ వర్గీయులు ఆయన కొడుకు వెళ్తుండగా ఒక్కసారిగా అటాక్ చేయడం జరిగింది వాహనాల పైన రాళ్లతో కర్రలతో. దీంతో వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఇద్దరికి గాయాలు కూడా అయ్యాయి టీడీపీ నేతలకి. ఇదంతా కూడా కేవలం అతను గెలిచినందువల్ల అతని గెలుపు అతను అవతల వైపు శ్రీకాంత్ రెడ్డి ఓటమి అని చెప్పి ఆ స్థానికంగా ఉన్న ఆ ప్రాంతంలో స్థానికంగా ఉన్న వైసీపీ కార్యకర్తలు ప్లాన్ గా వెళ్లి అర్ధరాత్రి టైంలో వాళ్ళు వెళ్లే ముందు తిరిగి వస్తుండగా డిన్నర్కి వెళ్లి అర్ధరాత్రి టైంలో అటాక్ చేయడం జరిగింది. దీంట్లో వాహనాలు కాకుండా ఇతర గాయాలు కూడా అయ్యాయి. ఈ విషయంపై టీడీపీ ఎమ్మెల్యేగా గెలిపిన రాంప్రసాద్ రెడ్డి పోలీసులు ఫిర్యాదు చేశాడు. తన కొడుకు పైన తన వర్గీయుల పైన అటాక్ చేశారని చెప్పి ఎవరైతే అటాక్ చేశారో ఆ కార్యకర్తలందరినీ వైసీపీ కార్యకర్తలను వెంటనే 24 గంటల లోపల అరెస్ట్ చేయాలి అని గట్టిగా కూడా పోలీసులు కోరడం జరిగింది. వారి కోసం ప్రజెంట్ పోలీసులు గాలిస్తున్నారు. ఎందుకంటే ఎవరైతే అక్కడ అర్ధరాత్రి టైంలో అటాక్ చేశారో అంతా ప్లాన్ గా జరిగింది. కేవలం ఓటమి భరించలేకనే వీరిపైన అటాక్ చేశారని చెప్పి చెప్పడం జరిగింది. పోలీసులు వీరి కోసం గాలిస్తున్నారు. శంకర్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.